2 రోజుల్లో నెల్లూరు జిల్లాలో సాధారణ పరిస్థితులు తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని సీఎం సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం సోమశిల నుంచి కందలేరు జలాశయానికి నీటిని విడుదల చేశారు. తర్వాత నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జలాశయానికి వస్తున్న ఇన్ఫ్లో, జిల్లాలోని మిగతా రిజర్వాయర్ల నీటి మట్టాలు, సాగు విషయాలపై ఆరా తీశారు. నెల్లూరు జిల్లాలో ఈసారి 16 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. వరద బాధితుల్ని అన్ని విధాలా ఆదుకునేందుకు జిల్లాకు 10 మంది ఐఏఎస్లు, 300 మంది డిప్యూటీ కలెక్టర్లను పంపుతున్నట్లు వెల్లడించారు. పేదలకు రేషన్ సరుకులు ఇవ్వకపోతే డీలర్ను జైలులో పెడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో జలవనరుల స్థితిగతులు, వినియోగంపై నీరు ప్రగతి పేరుతో త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నీరు ప్రగతి పేరుతో శ్వేతపత్రం రూపొందిస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 20 ఏళ్లలో లేని వర్షాలతో జలకళ వచ్చిందని, కడప జిల్లాలోనూ అన్ని జలాశయాలు నిండాయని చంద్రబాబు అన్నారు. సమీక్ష అనంతరం నాయుడుపేట చేరుకుని పొలాల్లో ఇసుక మేటలను పరిశీలించారు. కొన్ని గ్రామాల్లోకి మనం పోలేకపోయాం. వాళ్ళకు ఫుడ్ పాకెట్స్ ఇవ్వాలన్నా నేరుగా చెన్నై నుంచి హెలికాప్టర్ రావాలంటే వీలు కాదని వాతావరణం అనుకూలించకుండా మళ్ళా తిరిగి వెళ్లిపోయాయి. అయితే ఆ రోజు కూడా వీలైనంత వరకు అందరికి అందుబాటులో పెట్టాం. ఆ తర్వాత ఏవైతే ఉన్నాయో రిలీఫ్ ఇవన్నీ కూడా పగడ్బందీగా చేస్తున్నాం. ఈ రోజు మీకందరికీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా 25 కేజీల బియ్యం, 1 కేజీ పప్పు, 1 కేజీ చక్కెర, 1 కేజీ వంట నూనె మీకు అందజేశాను. ఎవరన్నా ఇవ్వకపోతే దబాయించి తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అది మీకోసం ఇచ్చింది తప్ప ఈ డీలర్ల కోసం కాదు. ఇంకో పక్క కొలతల్లో ఎక్కడన్నా తప్పు జరిగితే వార్నింగ్ ఇస్తున్నా. ఇప్పుడు వస్తా ఉంటాడు అక్కడ చెప్పారు, ఎవరైనా 1 కేజీ తక్కువ ఇచ్చినా జాగ్రత్తగా ఉండండి, దొరికితే మాత్రం వదిలిపెట్టను. అవసరమైతే పేదవాళ్ల పట్టుబట్టాలనుకుంటే మాత్రం కష్టకాలంలో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కూడా వెనుకాడనని చెప్పి మరొకసారి వారందరికీ హెచ్చరిక చేస్తున్నా.